హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. వెన్నెల వణికింది నవల 2వ భాగం. మంజు భార్గవి చిన్మయిని వాళ్ళింటికి ఎప్పుడూ రమ్మని బలవంతం చేస్తూ ఉండేది. ఏవేవో సాకులు చెప్పి చిన్మయి వాయిదాలు వేస్తూ ఉండేది. ఓ మధ్యాహ్నం చిన్మయికి ఇంట్లో ఏమీ తోచలేదు. భర్త అనురాగం ఎంత ఉన్నా, ఇంట్లో కాలక్షేపానికి అనేక సౌకర్యాలు ఉన్నా ఆమె అప్పుడప్పుడు ఈ ఒంటరితనం ఫీల్ అవుతూనే ఉండేది. ఈ ఒంటరితనం ఎందుకు వెంటపడి తరుముతున్నదో అర్థమయ్యేది కాదు. తనకన్నీ ఉన్నాయి. ప్రేమించే, తనంటే ప్రాణం పెట్టే భర్త ఉన్నాడు. అతనికి తగిన ఆదాయముంది. సుఖపెట్టడానికి ఏమైనా ఇచ్చే ఔదార్యముంది. అయినా అప్పుడప్పుడు ఈ అసంతృప్తి ఎందుకు వేధిస్తున్నదో అర్థమయ్యేది కాదు. ఆ రోజు ఎంత నిద్ర పెంచుకుందామన్నా ఇంట్లో ఉండటం దుస్సాహంగా అనిపించింది. ఇహ ఇంట్లో ఉండలేక మంజు భార్గవి ఇంటికి వెళ్ళింది. తలుపులు లోన గడియ వేసి ఉన్నాయి. బజార్ నొక్కింది. ఒక్క నిమిషం లోపల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాలేదు. నిద్రపోయి ఉన్నదేమో, డిస్టర్బ్ చేస్తున్నట్లుగా ఉంటుందేమో అని క్షణం పాటు సంకోచించింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకుంటూ ఇంకోసారి ప్రయత్నిద్దామనుకుని బజార్ నొక్కింది. ఒక్క క్షణం గడిచాక లోపల అలికిడి వినిపించింది. బహుశా నిద్రపోతూ ఉండి లేచి వస్తుంది అనుకుంది. తలుపులు తెరవబడ్డాయి. మంజు భార్గవి అవతల నిలబడి ఉంది. మీరా అంది. చిన్మయి ఆమె మొహంలోకి చూసింది. నిద్రపోయినట్లు లేదు, కానీ కళ్ళల్లో ఓ రకం మత్తు ఉంది. జుట్టు రేగి ఉంది. చెంపలు పెదిమలు నలిగినట్లు కనిపించాయి. అప్రయత్నంగా ఆమె దృష్టి క్రిందకు మళ్ళింది. పమిట ప్రక్కకు తొలగి ఉంది. జాకెట్ హుక్స్ ఊడి ఉన్నాయి. ఏమిటోగా అనిపించింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనుకుంది. మంజు భార్గవి తొట్రుపాటు పడలేదు. చిన్మయి వంక నవ్వుతూ చూచి రండి అన్నది చాలా ఆప్యాయంగా. చిన్మయి సంకోచంగానే లోపల కడుగు పెట్టింది. గదిలోకి వెడుతూనే వాతావరణమేదో మాదిరిగా ఉన్నట్లనిపించింది. కూర్చోండి అంది మంజు భార్గవి జాకెట్ హుక్స్ పెట్టుకుంటూ. పైట మాత్రం ప్రక్కకే తొలగి ఉంది. ఆమెకెప్పుడో గాని పైట ఉండవలసిన స్థానంలో ఉండదు. వారాపోయిన వాది లేచినట్లు ప్రక్కకే తొలగి ఉంటుంది. చిన్మయి సోఫాలో కూర్చుంటూ ప్రక్కకి చూసింది. బెడ్రూమ్ తలుపులు తీసే ఉన్నాయి. లోపల మంచం మీద ఎవరో పురుషుడు పడుకొని ఉన్నట్లు కనిపించాడు. అయ్యో, మీ వారు ఇంట్లోనే ఉన్నట్లున్నారు, వెడతాను అని చిన్మయి లేవబోయింది. మా వారు కాదండి, రజనీకాంత్. ఆయన మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. మా ఇంట్లో ఒక మెంబర్లాగా ఉంటారు. పైన షర్టు లేదు. చిన్మయి గారు బాగున్నారా అంటూ ఆమెకెదురుగా కూర్చున్నాడు. అతని వాలకం చూస్తుంటే ఎక్కడ భయపడుతున్నట్లు కానీ, గిల్టీగా ఫీల్ అవుతున్నట్లు కానీ అనిపించటం లేదు. చిన్మయికి ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది. భర్త ఇంట్లో లేనప్పుడు పురుషుడు వచ్చి మంచం మీద పడుకొని ఉండటం, తలుపు తీసినప్పుడున్న మంజు భార్గవి ముఖం గుర్తొచ్చింది. మౌనంగా కూర్చుంది. కాఫీ తీసుకొస్తాను అంటూ మంజు భార్గవి లోపలికెళ్ళింది. చెప్పండి అన్నాడు రజనీకాంత్. ఏమిటి అన్నట్టు చూసింది. మీరు అంత అందంగా ఎందుకుంటారు? అలా మాట్లాడతాడని ఊహించలేదు. వళ్ళు గగుర్పొడిచినట్లయింది. అలాగే ఉండిపోయింది. మీకో గమ్మత్తు చెప్పనా? కొంతమంది కొన్ని భంగిమల్లోనే బాగుంటారు. మీరు స్తబ్దంగా ఉన్నా, సీరియస్గా ఉన్నా బాగుంటారు. నాదో కోరిక, మీరు నవ్వుతూ ఉన్నప్పుడు చూడాలని. అతన్ని చాచిపెట్టి చెంపకాయ కొట్టాలనిపించింది. అక్కడ్నుంచి లేచి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఎందుకో ఎక్కడో బలహీనత. ఏమీ చెయ్యలేక అలాగే కూర్చుండిపోయింది. కోపం వచ్చిందా అన్నాడతను చనువుగా అడుగుతున్నట్లు. చిన్మయి ముఖం ప్రక్కకి త్రిప్పుకుంటే, కొంతమంది అందాన్ని ఆస్వాదించాలంటే ఎదురుగా ఉండే చూడక్కర్లేదు. ఇలా సైడ్ నుంచి చూస్తుంటే మీ అందం ఇంకా ఇనుమడించినట్లుగా కనబడుతోంది. చిన్మయి లేచి నిలబడి అటువైపు తెరిచి ఉన్న కిటికీ దగ్గరకెళ్ళి పెరట్లోని మొక్కలకేసి చూస్తూ నిలబడింది. బ్యూటిఫుల్ అని వినిపించింది. గుండె పగిలినట్లయింది. తల త్రిప్పకుండా కదలకుండా అలాగే నిలబడింది. మీరలా నిలబడి ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఈ చేతులతో తనివి తీరా మిమ్మల్ని అందుకోవాలనిపిస్తుంది. అతని గొంతు చాలా దగ్గర నుంచి వినబడినట్లయింది. కొంపతీసి తనని సర్రున వెనక్కి తిరిగింది. అదే సమయానికి మంజు భార్గవి ట్రేలో కాఫీ కప్పుతో గదిలోకి అడుగుపెట్టింది. చిన్మయి మొహం కందిపోయి ఉండడం గమనించింది. బయటకేమీ వ్యాఖ్యానించలేదు. తీసుకోండి అంది దగ్గరకొచ్చి.
చిన్మయికి అక్కడి నుంచి ఏ క్షణాన పారిపోదామా అని ఉంది. కానీ అర్థం లేని సంస్కారమేదో అడ్డు వస్తోంది. మౌనంగా కప్పు అందుకుంది. అలా ఉన్నారేం చిన్మయి గారు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మా రజని ఏమైనా బోర్ వేశాడా? అతను కొంచెం చనువు తీసుకుంటూ ఉంటాడులేండి. అరమరికలేమీ ఉండవతనికి. చిన్మయి కాఫీ సగం వరకు త్రాగి టీపాయి మీద పెట్టేసింది. ఇంటికెవరో వస్తానన్నారు, గుర్తొచ్చింది అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా విసురుగా బయటకెళ్ళిపోయింది. పాపం, ఇంట్లో ఏమీ తోచక వచ్చినట్లుంది. హఠాత్తుగా వెళ్ళిపోయింది. ఏమీ చెయ్యలేదు. ఆమె అందాన్ని పొగిడాను సంతోషిస్తుందని. నీ నోరు ఊరుకోదని తెలుసులే. ఆమె అందాన్ని పొగిడావా? అంత బాగా నచ్చిందా? కొంత నచ్చబట్టే అనుకో. ఆ అమ్మాయిలో ఏదో ఆకర్షణ ఉంది. ఏముంది ఆ అమ్మాయిలో? నాలో కన్నా ఆకర్షణలు అందచందాలు ఉన్నాయా? నీ అందాలు ఆకర్షణలు వేరు, ఆమెలో ఉన్నవి వేరు. అంటే అవి నాకంటే గొప్పవనా నీ ఉద్దేశం? ఏవి అవే నువ్వు చెబుతున్నావే ఆ అందాలు. వేటి ప్రత్యేకత వాటిది. అలాగా అంటూ ఆమె మొహం ప్రక్కకి త్రిప్పుకుంది. అతని దగ్గరకెళ్ళి చుబకాన్ని పట్టుకుని మొహం పైకెత్తాడు. నీకు జలసీ లేదని నాకు తెలుసు. ఊరికనే వాదిస్తున్నావు అవునా? ఒక్క క్షణం. ఆ క్షణంలో మంజు భార్గవి గబగబా ఆలోచించుకుంది. అతను తన సొంతం కాదు, తాను అతని సొంతం కాదు. అతనికి భార్య ఉంది, తనకు భర్త ఉన్నాడు. ఒకరి మీద ఒకరికి హక్కులు, అధికారాలు, జలసీలు ఇవన్నీ దేనికి? అవన్నీ పెట్టుకుంటే కుదరదు. సాగినన్నాళ్ళు సాగుతుంది. ఆ తర్వాత ఎవరికెవరో. ఈ సెంటిమెంట్స్, న్యూసెన్స్ ఇదంతా దేనికి? మంజు భార్గవి సెకండ్లలో మూడ్ మార్చుకోవడం, లోపల ఏయో మంటలు సెగలు ఉన్నా పైకి తేలిగ్గా నవ్వేయటం అభ్యాసం చేసుకుంది. అతని 2 భుజాల మీద చేతులు వేసి నవ్వేసింది. ఐ లవ్ యూ రజని. మంజు, యు ఆర్ సూపర్. ముందుకు వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ సాయంత్రం నిఖిలేశ్వర్ ఇంటికొచ్చేసరికి రజనీకాంత్ ఇంట్లోనే ఉన్నాడు. అతన్ని చూడగానే నిఖిలేశ్వర్ మొహం విప్పారగా ఎంతసేపయింది వచ్చి అని అడిగాడు. ఓ అరగంట అయ్యింది. గుడ్. ఇంకా వెళ్ళిపోయావు కాదు, నేనే కబురు చేసి ఉండేవాణ్ణి. ఏమిటంత విశేషం? ఈవేళ నీ కంపెనీ కావాలనిపించింది. కాఫీ త్రాగావా? కాఫీ, టిఫిను అన్నీ పూర్తయినాయి. గుడ్, కూర్చో, స్నానం చేసి వస్తాను అంటూ నిఖిలేశ్వర్ లోపలికి వెళ్ళాడు. మంజు భార్గవి కిచెన్లో ఉంది. ఓయ్, ఈవేళ రజనీకాంత్తో పార్టీ ఉంది. చిప్స్, కాజులన్నీ రెడీ చేసేయ్ అంటూ అటూ ఇటూ చూసి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. మంజు భార్గవి స్వీట్గా కిస్ రిసీవ్ చేసుకుంది. రజనీకాంత్, నిఖిలేశ్వర్ కాసేపట్లో పార్టీలో లీనమైపోయారు. నేను చాలా ఫ్యామిలీస్ చూశాను. భార్యాభర్తల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఎడతెగకుండా మిస్అండర్స్టాండింగ్స్. నాకు మంజు భార్గవికి మధ్య అలాంటి పొరలేం లేవు. నేను చాలా అదృష్టవంతుడైన హస్బెండ్ను అన్నాడు నిఖిలేశ్వర్. అవునవును, మంజు భార్గవి లాంటి భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం. ఒక్కోసారి అందుకే నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంటుంది. ప్లేట్స్లో చిప్స్, కాజు అయిపోయినాయి. లోపలికి వెళ్ళి తీసుకువస్తాను అంటూ నిఖిలేశ్వర్ లేవబోయాడు. నో, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను అంటూ రజనీకాంత్ ఖాళీ ప్లేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. రజనీకాంత్ది చాలా బ్రాడ్ మైండ్. ఇది తన ఇల్లు కాదని, ముడుచుకు కూర్చోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ఊహలు లేవు అనుకున్నాడు నిఖిలేశ్వర్ అతన్ని గురించి ప్రేమగా. కిచెన్లో మంజు భార్గవి గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడి పెనం మీద ఆమ్లెట్లు వేస్తోంది. రజనీకాంత్ ఖాళీ ప్లేట్లతో లోపలికి రాగానే అతని వంక తల త్రిప్పి చూసి నవ్వింది. ప్లేట్లు స్టవ్ ప్రక్కన ఉన్న పొడవాటి పాలిష్డ్ స్టవ్ మీద పెట్టి చెయ్యి ఆమె తల మీదకి పోనిచ్చి దగ్గరకు లాక్కొని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. నిఖిలేశ్వర్ చాలా మంచివాడు, నిన్ను చాలా మెచ్చుకుంటున్నాడు అన్నాడు. ఆయనకి నా మీద పిచ్చి పిచ్చి అనుమానాలేవీ లేవు. అందుకే ఆయన్ని చూస్తే నాకు చాలా ప్రేమ అంది మంజు భార్గవి. చిన్మయికి రాత్రి నిద్ర పట్టడం లేదు. ఒళ్ళంతా కంపరంగా ఉంది. మంజు భార్గవి ఇంటి నుండి వచ్చాక 2 సార్లు స్నానం చేసింది. ఆ సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చాక తలెత్తి మొహంలోకి చూడలేకపోయింది. ఏదో తప్పు చేసినట్లు ఫీల్ అవుతుంది. మళ్ళీ అంతలోనే ఆత్మవిమర్శ చేసుకుంటుంది. తానేమి తప్పు చేసిందని, ఏమీ మలినపడిందని మదనపడాలి. మళ్ళీ అంతలోనే ఇంకో ఆలోచన వచ్చింది. ఒక స్త్రీ తప్పు చేయకపోవచ్చు, కానీ జరిగింది జరిగినట్లు ప్రతి సంఘటన భర్తకు చెప్పటం వల్ల
ప్రయోజనం కన్నా అనర్థాలే ఎక్కువ వస్తాయి. రోడ్డు మీద నడుస్తుంటే ఎవరో కావాలని రాసుకుంటూ నడుస్తారు. పొరపాటున జరిగినట్లు వెయ్యరాని చోట్ల చెయ్యి వేస్తాడు. ఆడది కంటికి నదురుగా కనబడితే వెకిలి కళలేవో చేస్తాడు. కన్ను కొడతాడు. ఏదో తుంటరి మాట అంటాడు. ఇవన్నీ భర్తలకు చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పాల్సి వస్తూ ఉంటుంది. దీనివల్ల మగవాళ్ళు మనసులు అనవసరంగా బాధపడడం కన్నా సాధించేదేమీ ఉండదు. పైపెచ్చు భార్యల మీద లేనిపోని అనుమానాలు మొదలవుతాయి. ఒక మగవాడి శరీరం తమ వంటికి తగిలితే వాడి చూపులు వికటంగా తమ అవయవాల మీద ప్రసరించబడితే తమని చూసి ఇకిలిస్తే వెధవ మాట ఏదో అంటే దులిపేసుకుంటే పోతుంది. అంత మాత్రాన ఆడది అమంగళమైపోయినట్లు కాదు. ఇవన్నీ చిన్న సంఘటనలు, సహజమైనవిగా భావించాలి. లేకపోతే ఆడది అడుగు ముందుకు వెయ్యలేదు. చిన్మయ్ అప్రయత్నంగా తనలో ఎదగసాగింది. రాజీవ్కు ఓ రాత్రివేళ మెలకువ వచ్చి ఆమె వైపు చూశాడు. చిన్మయ్ నిద్రపోవటం లేదా అని అడిగాడు. ఇప్పుడే మెలకువ వచ్చిందండి అని అబద్ధం చెప్పింది. ఆమె వైపు పూర్తిగా తిరిగి దగ్గరకు లాక్కున్నాడు. ఆ తరువాత వరుసగా జరుగుతున్న అనేక సంఘటనలు చిన్మయ్ని కలవరపరచసాగాయి. భవానీపతిరావు పెద్దమ్మాయి ఎవరితోనో తిరుగుతున్నట్లు తండ్రికి తెలిసింది. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ జరదా కిళ్ళీలు నములుతూ పూలరంగడిలా కనిపించే భవానీపతిరావు రౌద్ర రూపం దాల్చాడు. కూతుర్ని పట్టుకుని చావ చితక కొట్టాడు. 2-3 రోజులు గదిలో పెట్టి తాళం వేశాడు. 4వ రోజు ఎలా తప్పించుకుందో ఇంట్లో నుంచి బయటపడి ఆ ప్రేమించిన అబ్బాయితో లేచిపోయింది. భవానీపతిరావు 5-6 రోజుల దాకా తలెత్తుకొని తిరగలేనట్లు ఇంట్లోనే తలకి గుడ్డ కట్టుకుని పడుకొని ఆ తరువాత యథాప్రకారం తన రొటీన్ ప్రకారం తిరగసాగాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవబడి 2వ దానికైనా వెంటనే సంబంధం చూసి పెళ్లి చెయ్యండని భార్య మొత్తుకుంది. నోర్ముయ్, నాకు తెలుసా నీకు తెలుసా? నాకు చెప్పేటంత దానివయ్యావా? ఏదెలా జరగాలో అదలా జరుగుతుంది. లేచిపోవాలని దాని కర్మలో రాసి ఉంటే లేచిపొమ్మను, పీడ విరగడైపోతోంది అని అరిచి బయటకు వెళ్ళిపోయి ఆ రాత్రి ఇంకా ఆలస్యంగా వచ్చాడు. ప్రక్క వీధిలో భుజంగరావు గారి 16 ఏళ్ల కూతురు ఉన్నట్లుండి కిరసనాయిలతో అట్టించుకొని చచ్చిపోయింది. ఇరుగు పొరుగు ఆ చావు గురించి రకరకాలుగా చెప్పుకున్నారు. ఎవరినో ప్రేమించిందని, ఆ ప్రేమను ఇంట్లో తల్లిదండ్రులు ఇష్టపడలేదని, ఆమె అతనితో తిరగటం శృతిమించి రాగాన పడిందని, సంగతి తల్లిదండ్రులకు తెలిస్తే చంపేస్తారని ఆత్మహత్య చేసుకున్నదని, ఇటు ప్రక్క వీధిలో కొడుకు చచ్చిపోతే తండ్రి కోడలితో సంబంధం పెట్టుకున్నాడని చిన్మయ్ చెవులు హోరెత్తిపోతున్నాయి. ఎంతో పవిత్రంగా ఆదర్శంతో జీవించాలనుకుంటున్న ఆమె హృదయంలో ఇలాంటి వార్తలు విని రోజురోజుకు అలజడి పెరిగిపోతోంది. ఒక స్త్రీ ఎందుకు తప్పు చేస్తోంది అని అడిగింది భర్తను ఒకరోజు. ప్రస్తుతం నడుస్తున్న సమాజం పోకడను బట్టి. అంటే సమాజం ఇంత క్రూరంగా ఉండటం కొత్తేమీ కాదు. కానీ మితిమీరిన స్వేచ్ఛా ప్రియత్వం, జీవితాన్ని ఈజీగా తీసుకోవడం, సెంటిమెంట్స్ అంటే అవహేళన, ఒకరి జీవితాల్లోకి ఇంకొకరు ఏదో హక్కున్నట్లు ఎన్క్రోచ్మెంట్, అన్నింటికన్నా ముఖ్యం పరిస్థితుల ప్రాబల్యం. పరిస్థితుల ప్రాబల్యం అంటే ఎక్కువగా పరిస్థితుల ఒత్తిడికి లొంగిపోయే స్త్రీ తప్పు చేస్తూ ఉంటుంది. వయసు మీరిపోతున్న తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేయలేకపోవటం, ఇతరుల పైపై మెరుగులు చూసి అప్రయత్నంగా ప్రలోభంలో పడిపోవటం, ఆర్థిక పరిస్థితులు స్త్రీతో అంత పని చేయిస్తాయా? తప్పకుండా. స్త్రీ తప్పు చేయడానికి కారణం ఎక్కువగా ఆర్థిక పరిస్థితులే. హఠాత్తుగా భర్త చనిపోతాడు. బంధువులెవరూ ఆమెని ఆదుకునే స్థితిలో ఉండరు. చాలని జీతంతో ఏ చిన్న ఉద్యోగమో చేయవలసి వస్తుంది. అక్కడ నుంచి తోటి ఉద్యోగులో పై ఆఫీసరో చొరవ తీసుకుంటారు. ఇందాక చెప్పిన ఎంక్రోచ్మెంట్ మొదలవుతుంది. ఏ స్త్రీ కూడా మొదట ఇష్టంతో లొంగిపోదు. ప్రతిఘటించడానికే ప్రయత్నిస్తుంది. ఎంతకాలం ప్రతిఘటిస్తుంది? ఏదో ఓ క్షణాన బెదిరింపులకు లొంగిపోయో, ఉద్యోగం పోతుందని భయం వేసో, క్రమంగా పెరిగిన బలహీనత వల్లో, విసుగెత్తో, ఏం చేయాలో తెలియక చివరకు తనను తానే అర్పించుకుంటుంది. ఆ అర్పణ మొదట బాధ కలిగిస్తుంది. తర్వాత అలవాటుగా మారిపోతుంది. ఇంత పెద్ద సంఘటన, పోనీ పరిణామం కేవలం అలవాటుగా తీసుకుంటుందా? రాజీవ్ నవ్వాడు. అలవాటుగా మారకముందు అన్నీ పెద్ద సమస్యలు లాంటివే.
మారిపోయాక చాలా స్వల్ప విషయంగా మారిపోతుంది. అప్పుడు పెద్ద సమస్యల్లా ఈ రహస్యాన్ని ఎలా దాచి ఉంచాలా అన్నదే ఛీ అన్నది చిన్మయ్. అలా రహస్యంగా ఉంచటం ఒక్కోసారి అవసరముంటుంది జీవితాలు పాడు కాకుండా ఉండేందుకు. తప్పు చేసి రహస్యంగా ఉంచటం కన్నా ఆ జీవితాలు నాశనం కావటమే ఒక రకంగా మేలు. ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి. ఒక మనిషి పోనీ ఆడది తప్పు చేసినంత మాత్రాన భర్త అంటే గౌరవం లేనిదని మనం భావించకూడదు. అవసరమొస్తే ఆ రెండో మనిషి కంటే భర్తనే వెనకేసుకొస్తుంది. చిన్మయ్ ముఖం ఎర్రబడింది. ఓ పాడు పని చేసి భర్తని వెనకేసుకొచ్చినంత మాత్రాన ఆ పాపం కరిగిపోతుందా? అలా వెనకేసుకొచ్చిందంటే అది ఆత్మవంచన అవుతుంది, లేకపోతే నటన అన్నా అవుతుంది. ఇంకా నిజం చెప్పాలంటే భర్తని దారుణంగా మోసం చేయటం అవుతుంది. అతను మాట్లాడడం ఆపేసి కోపంతో ఎర్రబడ్డ ఆమె ముఖంలోకి, కళ్ళల్లో పొంగే కన్నీరుని, వణికే పెదవులని చూస్తున్నాడు. ఏమిటలా చూస్తున్నారు? కోపంతో ఉన్నప్పుడు అందంగా వెలిగే నీ సుందర వదనార విందాన్ని కవిత్వం చెప్పకండి. అంతలోనే సిగ్గుపడిపోయిందామె. అప్పుడు క్రోధారుణిమ, ఇప్పుడు లజ్జారుణిమ. ఏమిటి వేళ కవిత్వం ఒలకబోస్తున్నారు? దగ్గరికి వచ్చి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంతటి అపురూప వజ్రం ఎక్కడో అరుదుగా ఉంటుంది. ఎంతో తపస్సు చేస్తే గానీ దొరకదు. పెదిమల మీద పెదిమలు ఆనాయి. చిన్మయ్కి సర్వం మర్చిపోయినట్లయింది. ఈ లోకం ఎలాంటిదైతేనేం ఒక మహాకారుణ్యమూర్తి, ప్రేమ, సమర్థత, హృదయం, గుణం అన్నీ కలబోసి ఉన్న సంపూర్ణమూర్తి తనకు భర్తగా లభించాడు. ఇతని నీడలో ఏ తప్పు జరగదు. చిన్మయ్, నా కోసమే పుట్టిన పుష్పానివి నువ్వు. నీ నీడలో ఏ తప్పు నన్ను సమీపించలేదు. పెదవులతో పాటు శరీరాలు పెనవేసుకుపోయాయి. తర్వాత 2 రోజులకే ఓ సంఘటన జరిగింది. రాజీవ్ ఆఫీస్లో తనూజ అనే స్టెనో ఉంది. ఇంకా అవివాహిత. అందరితోనూ సోషల్గా ఉంటుంది. కానీ రాజీవ్తో ఎక్కువగా డ్యూటీ కోసం ఏర్పడ్డ సహచర్యం వల్ల కావచ్చు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మాటల్లో అప్రయత్నంగా వచ్చిన కవ్వింపు ఉంటుంది. ఏదైనా మాట చెప్పే ముందు నవ్వి తర్వాత మాట్లాడుతుంది. ఒక్కోసారి ఆమె మాటల్లో తనకు తాను తెచ్చుకున్న గారాబం కూడా ఉట్టిపడుతూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ అవర్లో అతని దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద చేతులాంచి నిలబడి, మీతో ఓ సంగతి చెప్పాలి అంది. ఏమిటి అన్నాడు చదువుతున్న పుస్తకంలోంచి తల ఎత్తి. ఈవేళ నా బర్త్డే. అరే, ఇంతవరకు చెప్పలేదే? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు సాయంత్రం మీరు మా ఇంటికి రావాలి. దేనికి? టీకి. ఆఫీస్లో మిగతా వాళ్ళని కూడా పిలిచారా? ఏం పిలవకపోతే మీరు రారా? అలా అని కాదు, పార్టీ అది అంటే అందరూ వస్తారు కదా అని అడిగాను. సినిమాలోలాగా కొన్ని 10 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు గుమిగూడడము, సర్వర్లు ట్రేలలో డ్రింక్ సీసాలు, గ్లాసులు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఉండడము, ఇంతలో హీరోయిన్ అద్భుతంగా అలంకరించుకొని మేడ మెట్లు దిగి వస్తూ హొయలు ప్రదర్శించటము, హీరో కళ్ళు హీరోయిన్ కళ్ళు కలుసుకోవటము, ఆమెతో పాటు చెలికెత్తలందరూ అతన్ని పాట పాడమని కోరటము, అతను పియానో ముందు కూర్చొని మీట్లు నొక్కుతూ పాట ప్రారంభించటము, హీరోయిన్ ఆ పాటకనుగుణంగా స్టెప్స్ వేస్తూ మధ్య మధ్య ఆగిపోయి పియానో మీద మోచేతులు ఆంచి నిలబడి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండడం. ఇవేమీ ఉండవు? మిమ్మల్నే ఆహ్వానిస్తున్నాను. అవును, ఒక్క మిమ్మల్నే. టేబుల్ మీద చేతులాల్చి నిలబడ్డ ఆమె వైపు పరీక్షగా చూశాడు. మీ ఇంట్లో ఎవరెవరున్నారు? మా అమ్మ, నాన్న, అన్నయ్యలు అంతా ఉన్నారు. రాజీవ్ కొంచెం ఆలోచించి సరే వస్తాను అని. ఇల్లెక్కడా అని అడిగాడు. తనూజ వివరంగా అడ్రస్ చెప్పింది. ఆ సాయంత్రం 5 గంటలకు రాజీవ్ స్కూటర్పై టీనగర్, అన్నామలై, అమ్మళ్ళ స్ట్రీట్లో ఉన్న ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. తనూజ 3 గంటలకే పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయింది. తనూజ ఉంటున్నది చిన్న మేడలో, పైభాగంలోనే చిన్న పోర్షన్, 2 గదులు, కిచెన్. కానీ ఇల్లు చాలా నీట్గా అలంకరింపబడి ఉంది. తనూజ ఎప్పుడూ సింపుల్గానే డ్రెస్ చేసుకుంటుంది. ఈవేళ కూడా సాధారణమైన చీర కట్టుకొని ఉన్న కొత్త కాంతితో వెలిగిపోతోంది. అతన్ని చూడగానే ఆమె ముఖం వికసించింది. రండి అంది చాలా మర్యాదగా ఆహ్వానిస్తూ. రాజీవ్ లోపల కడుగు పెట్టాడు. ఇంట్లో ఆమె తప్ప ఇంకెవరూ కనబడలేదు. కూర్చోండి. అతను ఫేమ్ కుర్చీలో కూర్చుంటూ, మీ అమ్మా నాన్న ఎవరూ లేరు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నాను అంది తనూజ నవ్వుతూ.
రాజీవ్ తొట్రుపాటు పడలేదు. ఏ వ్యక్తిని చులకనగా చూసే స్వభావం అతనిలో లేదు. మరి ఎందుకలా అబద్ధం చెప్పావు? అలా చెబితేగాని మీరు రారని ఎందుకలా అనుకున్నావు? మీ స్వభావం నాకు తెలుసు కనుక. ఒక నిమిషం వాతావరణం బరువెక్కినట్టు నిశ్శబ్దంతో గడిచింది. కోపం వచ్చిందా అని అడిగింది తనూజ చాలా మెల్లగా. లేదు, మీరు కోపగించుకోరని నాకు తెలుసు. అతనేమీ మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. అసలు నాకు జీవితంలో ఎవరూ లేరు. అమ్మ, నాన్న, అన్నయ్యలు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న చిన్నప్పుడే పోతే దూరపు బంధువులెవరో చేరదీసి పెంచి పెద్దదాన్ని చేశారు. ఇప్పుడు వాళ్ళూ లేరు. జీవితంలో నేను ఒంటరిని. ఈవేళ నీకెన్నో ఏడు వచ్చింది. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజం చెబితే విలువ పెరుగుతుంది, అబద్ధం చెబితే గౌరవం తగ్గుతుంది. 22 నుండి 23 వచ్చాయి. స్త్రీకి మానసికంగా, శారీరకంగా నిండుతనం వచ్చే వయసిదే. 20 లోపలైతే లేతదనం, 25 పైనైతే భారీతనం కనబడతాయి. తనూజ నవ్వింది. మీరు ఆడవాళ్ల గురించి బాగా స్టడీ చేసినట్టున్నారే. నాకసలు ఆడవాళ్లతో ఎక్కువ పరిచయం లేదు. నా మిసెస్తో తప్ప బయట వాళ్లతో ఎక్కువ మాట్లాడను. మాట్లాడాలంటే భయం కూడా. ఇప్పుడు నేను పరిచయం అవుతున్నానుగా, మీ భయాన్ని పోగొడతానులేండి. రాజీవ్ ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లోకి ఒకసారి చూసి తల ప్రక్కకి తిప్పుకున్నాడు. తనూజ ఒక నిమిషం మెదలకుండా నిలబడి టిఫిన్ తీసుకొస్తాను అంటూ లోపలికెళ్ళింది. డ్రాయింగ్ రూమ్ చాలా చిన్నదిగా ఉంది. ఫర్నిచర్, మిగతా డెకరేషన్ ముచ్చటగా అమర్చబడి ఉన్నాయి. ఒక ప్రక్కన పోర్టబుల్ టీవీ. తనూజ ఓ ప్లేట్లో గులాబ్జామ్ ఉన్న ప్లేటు, అజ్మీర్ కలాఖండ్ ఇంకో చిన్న ప్లేట్లో కారపూస తీసుకొచ్చి టీపాయి మీద పెట్టింది. ఇవాళ నీ బర్త్డే, నీకేమీ ప్రజెంటేషన్ తీసుకురాకుండా వచ్చాను అన్నాడు రాజీవ్ చాలా మొహమాటంగా. మీరు నా ఆహ్వానాన్ని మన్నించి రావడమే నాకిచ్చిన ప్రజెంటేషన్. అవును, నన్ను తప్ప ఇంకెవరినీ ఎందుకు పిలవలేదు? నేను అందరితో క్లోజ్గా మూవ్ కావచ్చు, కానీ నాకు మనుషులంటే నమ్మకం తక్కువ. అలా అనటం కంటే నీ మీద నీకు నమ్మకం లేదంటే బాగుంటుందేమో. ఏమో మరి, నేను సరిగ్గా చెప్పలేను. తీసుకోండి. అతను ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నాడు. ఎలాంటి స్వీట్స్? ఇప్పుడు నువ్విచ్చిన లాంటివే. తనూజ నవ్వి ఊరుకుంది. నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు? చెప్పానుగా, నాకు మనుష్యులంటే నమ్మకం తక్కువని. పెళ్ళైన దగ్గర నుంచి ఒకరంటే ఒకరు పడి చావటం కన్నా అర్థం లేని అలకలు, ఒకరి మీద ఒకరు కోపగించుకోవడాలు, తీవ్రస్థాయిలో అపార్థాలు, అనుమానాలు, ఒకరినొకరు మానసికంగా హింసించుకోవటాలు, ఇద్దరి మధ్య నటన, విభేదాలు, విడిపోవటాలు. సంసారం అంటే ఇంతేననిపిస్తుంది. కోరి ఎందుకు ఈ ఊబిలోకి దిగిపోవటం? నీ అభిప్రాయం తప్పు. ఎవరో కొందరిని దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడడం సబబు కాదు. జీవితకాలం ఎంతో అన్యోన్యంగా జీవించే భార్యాభర్తలుంటారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, అనురాగం, అద్వితీయమైన మమకారం తప్ప నువ్వు చెప్పిన మోసం, నటన, భ్రాంతి వీటికి అవకాశం లేనే లేదు. అతను ప్లేట్ టీపాయి మీద పెట్టేశాడు. అదేమిటి, స్వీట్ అంటే ఇష్టమని పూర్తిగా తినకుండా వదిలేశారేం? ఎంత స్వీట్ ఇష్టమైనా మితిమీరి తింటే మొహం మెత్తుతుంది. ఎంత తిన్నా మొహం మెత్తని స్వీట్ ఏదైనా ఉందా? ఉంది. ఏమిటది? భార్య. కొన్నాళ్లకది మొహం మొత్తుతుందేమో. అలా జరగదు. ఎందుకని? అక్కడ కేవలం శరీరానికే గాక మనస్సు, బాధ్యత, నీతి అనే అనేక అంశాలకు ప్రాధాన్యత ఉండబట్టి. మీ భార్యను మీరు చాలా గాఢంగా ప్రేమిస్తున్నారా? చాలా. ఏ సమయంలోనూ, సందర్భంలోనూ ఆ ప్రేమ అటూ ఇటూ జారదా? జారదు. టీ తీసుకొస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళి 4-5 నిమిషాల తరువాత టీ కప్పుతో తిరిగి వచ్చింది. తీసుకోండి అంటూ కప్పు అతనికి అందిస్తుండగా ఆ కదలికలో టీ కొంచెం తొణికి అతని షర్టు మీద పడింది. అయ్యో అని ఆమె బాధపడి కప్పు టీపాయి మీద పెట్టి గబగబా ఓ నాప్కిన్ తెచ్చి కొంచెం తడిపి నేల మీద మోకాళ్లపై కూర్చొని టీ పడ్డ చోట షర్టుని తుడుస్తుంది. అతను మెదలకుండా గమనిస్తున్నాడు. మధ్యలో తలెత్తి అతని వైపు చూసి నవ్వింది. అతను కూడా నవ్వి ఊరుకున్నాడు. ఇలా నేను తుడుస్తూ ఉంటే ఎలా ఉంది? మామూలుగానే ఉంది. కానీ ఎందుకింత కష్టపడుతున్నావు? మీ షర్టు మీద మరక అది ఉంటే మీ భార్య అనుమానిస్తుందని. అతనికెందుకో అలాంటి సందర్భంలో భార్య ప్రసక్తి రావటం కొంచెం కష్టమనిపించింది. అయినా కూడా తన భావాన్ని బయటకు వ్యక్తం చెయ్యలేదు.
మీ భార్యగారి ఊసు తీసుకొచ్చానని కోపమొచ్చిందా? లేదులే, ఆమె గారు చాలా అదృష్టవంతురాలు. కాదు, నేనే అదృష్టవంతుణ్ణి. దేనికి? ఆమెలాంటి భార్యని పొందినందుకు. అతని వంక ఓ చూపు చూసింది. అందులో అసూయ లేదు, అభినందన ఉంది. ఆమె మరకను తుడవడం పూర్తి చేసి అతని ముఖంలోకి చూసి నవ్వి లేచి నిలబడింది. ఆమె మొహం అతనికి చాలా చేరువలోకి వచ్చింది. ఇప్పుడేమీ కనపడటం లేదు అంది. అతను వెళ్ళిపోయేటప్పుడు గుమ్మం దాకా వచ్చింది. ఈవేళ చాలా సంతోషంగా ఉంది అన్నది. దేనికి? మీకు తెలుసు. ఆమె కళ్ళల్లోకి చూశాడు. వాటిలోంచి ఎన్నో భావాలు ఉబుకుతున్నాయి. అమాయకత్వంతో పాటు ఏదో చెప్పాలనుకున్నాడు. ఈ సందర్భంలో కాదు అని మళ్ళీ ఊరుకున్నాడు. అతని స్కూటర్ కనిపించనంతసేపు మేడ మీద నుంచి చూస్తూ నిలబడింది. సాయంత్రం 5:30 భర్త ఇంటికి రాకపోయేసరికి చిన్మయికి ఏమీ తోచనట్లుగా, ఒంటరితనం వేధిస్తున్నట్లుగా అనిపించింది. సోఫాలో కూర్చుని వీక్లీ తిరగేస్తూ గుమ్మం దగ్గర అలికిడి అయితే తలెత్తి చూసింది. ఆనంద తమ ఇంటికి ఇదివరలో 4-5 సార్లు వచ్చింది. రండి అంది చిన్మయి లేచి నిలబడి చాలా మర్యాదగా. ఆనంద లోపలికొచ్చింది. ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని బోర్ కొట్టింది. అందుకని వచ్చాను. మీకేమైనా ఇబ్బందా అంది. ఇబ్బందేముంది? కూర్చోండి. నాకెవరితోనూ మాట్లాడాలనిపించదు. ఒక్క మీ దగ్గరకే రావాలనిపిస్తుంది అంది ఆనంద. చిన్మయి నవ్వి ఊరుకుంది. ఆ మంజు భార్గవి వాళ్ళింటికి రమ్మని పిలుస్తుంది కానీ నాకే వెళ్ళబుద్ధి కాదు. ఆ అమ్మాయి పోకడ నాకంత నచ్చదు. వస్తూనే ఇతరుల గురించి వ్యాఖ్యానించటం చిన్మయికి నచ్చలేదు. అయినా ఆ మాట మొహం మీద చెప్పలేక దాందేముంది లేండి అన్నది. అలా అని కాదు, ప్రతిదానికి ఓ పద్ధతి ఉండాలి కదా. మొగుడు ఇంట్లో లేనప్పుడు ఆ మొగాళ్ళు రావటం ఏమిటి? వాళ్లతో రాసుకు పూసుకు తిరగటం, ఇకలు పకపకలు ఏమిటి? ఏమోనమ్మా, నాకిలాంటివి నచ్చవు. చిన్మయి విని విననట్లు ఊరుకుంది. నాకంతా ఓ పద్ధతిగా ఉండాలి. ఇలా పిచ్చి పిచ్చి వేషాలేయటం నాకు నచ్చదు. నా మొగుడైనా సరే ఏమాత్రం తలతెక్కగా ప్రవర్తించినా నేను ఊరుకోను. అందుకే అందరూ నన్ను గయ్యాళిదాన్నని అనుకుంటారు. వేళాపాళా లేకుండా ఇంటికి రావడం, ఇష్టమొచ్చినట్లు చెడు తిరుగుళ్ళు తిరగటం నేను సహించను. మొగుడన్నాక నా ఇష్టప్రకారం నడుచుకోవలసిందే. నేనేం తప్పు చేస్తున్నానని ఊరుకోవటం? నేను తప్పు చెయ్యను, నా మొగుడు చేస్తే ఊరుకోను, అంతే అంది ఆనంద చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లు. సీనారేకు డబ్బాలో కంకర్రాళ్లు వేసి మ్రోగించినట్లు ఒళ్లంతా జలధరిస్తోంది చిన్మయికి. చీటికి మాటికి మొగుడు మొగుడు అని ఉచ్చరిస్తుంటే వినడానికి దుస్సహంగా ఉంది. అన్నట్లు మీ వారింకా ఇంటికి రాలేదనుకుంటాను అంది ఆనంద ఊపిరి పీల్చుకొని. రాలేదు అంది చిన్మయి. రాజీవ్ ప్రసక్తి ఆమె తీసుకురావడం ఇష్టంగా లేదు. రోజు ఈ టైం కల్లా వచ్చేవారనుకుంటాను. మగవాళ్ళకి అనేక పనులుంటాయి. మనకర్థం కాని ఎన్నో సమస్యల వల్ల వాళ్ళు టైం మెయింటైన్ చెయ్యలేకపోతూ ఉంటారు. అలా అని మనం ఊరుకోకూడదు. ఎప్పటికప్పుడు నిలదీసి అడుగుతూ ఉండాలి. వాళ్ళని కంట్రోల్లో పెడుతూ ఉండాలి. లేకపోతే మనల్ని ఒక ఆట ఆడించేస్తారు. చిన్మయి మాట్లాడలేదు. అసలు ఈ మగాళ్ళు చెప్పే వాటిలో 100కి 90 అబద్ధాలేననుకోండి. ఈ మగాళ్ళంతా ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని పరాయి ఆడదానితో కులకటం లేదంటే నేను నమ్మను. చిన్మయి ఈ కంకర్రాళ్ల మోత భరించలేకపోతోంది. కులికితే కులికారు, ఇతరుల సంగతి మీకెందుకు అనాలనుకుంది. మొహమాటం అడ్డొచ్చి ఊరుకుంది. మనం లొంగినట్లు కనబడితే మరీ రెచ్చిపోతారు ఈ మగవాళ్ళు. అందుకని ప్రతిక్షణం అనుమానంగా చూస్తూ ప్రతిఘటిస్తూ ఉండాలి. ప్రతిఘటన ఒళ్ళు గగుర్పుడిచింది. కాసేపటి వరకు గడగడా మాట్లాడి ఆనంద వెళ్ళిపోయింది. అప్పటికి ఊపిరాడినట్లయింది. మరో అరగంట పోయాక గాని రాజీవ్ ఇంటికి రాలేదు. అతను స్కూటర్ దిగి లోపలికి అడుగు పెడుతూనే చిన్మయి అతనికెదురుగా వెళ్ళింది. ఇప్పటిదాకా ఎవరెవరితో కులికి ఇంటికి వస్తున్నారు? సరాసరి గుండెల్లో దిగబడేట్లు అడిగింది. అతను ఉలిక్కిపడి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆఫీస్లో డివిజనల్ మేనేజర్ వచ్చి అవి ఇవి డిస్మిస్ చేస్తుంటే ఆలస్యమైపోయింది అన్నాడు కొంచెం తడబడుతూ. ఎందుకండి పచ్చి అబద్ధాలాడతారు? మీ మాటలు నమ్ముతాననుకున్నారా? ఇప్పటిదాకా ఏ వగలాడితో కులికి? నిజం చిన్మయి, ఒట్టు అంటూ నెత్తిమీద చెయ్యి పెట్టబోతున్నాడు. చిన్మయి కిలకిలా నవ్వేసి ఆ చేతిని పట్టుకొని ప్రక్కకి లాగేసింది. ఎందుకండి అలా కంగారు పడతారు?
ఆ ఆనందాలేదు మగాళ్ళని కాదు మొగుళ్ళని ఇలా అడగాలని ఇంతవరకు నూరిపోసి వెళ్ళింది. మీరు నాకు సంజాయిషి చెప్పాలటండి అంది. ఆ క్షణంలో ఆమె ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. అతని చెయ్యి ఇంకా ఆమె చేతిలోనే ఉంది. అటూ ఇటూ చూసి రెండో చేతిని ఆమె భుజం మీద వేసి దగ్గరకు లాక్కొని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆమెతో అబద్ధం చెప్పానన్న బాధ అతని మనసులో తులుస్తూనే ఉంది. ఆ రాత్రి ఇద్దరూ నిద్రపట్టక బాధపడుతున్నారు. ఎంత నిర్మలంగా ఉందామన్నా ఏదో అశాంతి. ఎక్కడి నుంచి పొటమరిస్తోందది? ఓ దుష్టశక్తిలా, మహమ్మారిలా, భయంకరమైన వ్యాధులు కలిగించే వైరస్లా ఎక్కడి నుంచి వ్యాపిస్తోందది? ఏమండి అంది. నిద్ర పట్టటం లేదా? లేదు. ఏం తెలీదు. 2 నిమిషాలు మూగ బాధలాంటి నిశ్శబ్దంలో గడిచాయి. ఏమండి అంది మళ్ళీ. ఈ లోకాలిటీ నాకు నచ్చలేదండి. ఇక్కడి నుంచి వేరే చోటికి మారిపోదాం. చిన్మయ్, ఆ వేరే చోటు ఇంతకన్నా చికాకు పెట్టేదిగా ఉండవచ్చుగా. అయినా ప్రయత్నించి చూస్తే తప్పులేదుగా. తప్పులేదు చిన్మయ్. ప్రస్తుతం ఉన్న జీవన విధానాన్ని బట్టి నా దృష్టిలో మంచి చోటెక్కడా ఉండదు. మంచి అనే పదానికి అర్థం నిర్వచనం లేకుండా పోయాయి. చేయవలసిందల్లా పరిస్థితిని ఎదుర్కొని నిలదొక్కుకోవటమే. నిలదొక్కుకోలేకపోతే అది పిరికివాళ్ళు చేసే పని. మనోధైర్యం, నిగ్రహం ఈ 2 ఉంటే చుట్టూ ఉండే వాతావరణం బాధ కలిగిస్తే కలిగించవచ్చు గాని మనిషి పడిపోవడం జరగదు. ఏమైనా ఈ లొకాలిటీలో ఉండడం నాకిష్టం లేదు అంది చిన్మయ్ కొంచెం ఆలోచించి. నీ ఇష్టం, వేరే ఇల్లు వెతుకుతాను అన్నాడు రాజీవ్ ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ. ఉదయం రాజీవ్ నిద్రలేచేసరికి కిచెన్లో నుంచి ఓ మృదు మధుర గానం వినిపిస్తోంది. అది చిన్మయ్ గొంతే. ఏమిటి, చిన్మయ్ ఇంత అద్భుతంగా పాడుతుందా? తన ముందెప్పుడూ పాడలేదే. ఆమె గొంతులో శ్రావ్యత, గుండెల్లోకి దూసుకు వెళ్లే తీయదనంతో పాటు వీణ, సితార, ఇంకేదో వాద్యాల నాదాలు కలిసి ఉన్న భ్రాంతిని కలగజేస్తూ గొప్ప అనుభూతినిస్తున్నాయి. రాజీవ్ లేచి నిలబడి వంటింటి గుమ్మం దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. ఆమె అతన్ని గమనించలేదు. స్టవ్ దగ్గర నిలబడి పనిచేసుకుంటూ తన్మయంగా అలాగే పాడుకుంటుంది. అతనికి చిన్మయ్లో ఈరోజు ఓ కొత్త రూపం గోచరించింది. ఆమె ఇంత అద్భుతంగా పాడగలదని, ఆమెలో ఇంత సంగీత తపస్విని ఉన్నదని అతను కలలో కూడా ఊహించలేదు. అలాగే మధురానుభూతి పొందుతూ కదలకుండా నిలబడిపోయాడు. ఓ నిమిషం గడిచాక చిన్మయ్ తల త్రెప్పి చూసి హఠాత్తుగా పాట ఆపేసి, అరే మీరా అంది సిగ్గుపడిపోతూ. చిన్మయ్ అన్నాడు. అతని కళ్ళల్లో కొంచెం తడి, గొంతులో చిన్న వణుకు. చిన్నగా అడుగులు వేస్తూ దగ్గరకు వచ్చాడు. నువ్వింత గొప్ప సంగీత కళాకారిణివని నాకెప్పుడూ చెప్పలేదేం? మీరు ఎప్పుడు లేచారు? నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు. నేనంత విద్వాంసురాలినేమీ కాదు. చిన్నప్పుడు కొంతవరకు సంగీతం అంటే కృతులు, కీర్తనలు నేర్చుకున్నాను. మరి ఇన్నాళ్ళు పాడలేదేం? ఆమె ఏమీ జవాబు చెప్పకుండా ఓ ప్రక్కకి చూస్తూ నిలబడింది. ఎంత చీకటితో నిద్రలేచిందో ఏమో. తలారా స్నానం చేసి జుట్టు విరబోసుకుని ఉంది. తలారబోసుకున్నట్టు. ఎర్ర చీర, ఎర్రని జాకెట్. చెప్పు అంటూ అతని వైపు తిరిగింది. నుదుట కుంకుమ కూడా ఎర్రగా మెరుస్తోంది. నేనడిగిన ప్రశ్న మీరేమైనా అనుకుంటారేమోనని. మరి ఈవేళ రాత్రంతా నిద్ర పట్టలేదు. చీకటితోనే లేచిపోయి స్నానం చేసి మనసారా అమ్మవారి పూజ చేసుకున్నాను. తర్వాతెంతో ప్రశాంతంగా ఉన్నట్లనిపించింది. లోపల నుంచి ఉద్వేగమో సంతోషమో ఏదో పొంగినట్లయింది. పాడకుండా ఉండలేకపోయాను. సంగీతం గురించి నాకేమీ తెలియదు. మంచి పాట వినిపిస్తే విని ఆనందించగలగటం తప్ప. నువ్వు పాడింది ఏం పాట? అది త్యాగరాజ కృతి, పూర్ణషడ్జ రాగం, రూపకాతాళం. అతను ఆమె వంక తన్మయంగా చూస్తున్నాడు. ఏమిటలా చూస్తున్నారు అంది ఇంకా సిగ్గుపడిపోతూ. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? పెళ్ళైన ఇన్నాళ్లకు ఈ క్షణాన చెప్పండి, నేను నీకు తగిన భర్తను కానేమోనని. తన మనసులోని భావం బయటకు చెప్పలేదు. ఉదయం ఆఫీస్కు వెళ్ళేటప్పుడే రాజీవ్ చెప్పి వెళ్ళాడు. తన ఆఫీస్లో ఒక కొలీగ్ పెళ్లి సాయంత్రం హేమమాలిని కళ్యాణ మండపంలో జరుగుతున్నదని, అతను తనకి చాలా క్లోజ్ అవటం చేత దగ్గరుండి ఏర్పాట్లు అవి చెయ్యాలని,
రాత్రికి డిన్నర్ కూడా అయ్యాక ఆలస్యంగా వస్తానని చెప్పాడు. చిన్మయి ముఖమంతా ఓ రకం దిగులుతో నిండిపోయింది. రాజీవ్ అది వెంటనే గమనించాడు. చిన్మయ్, పోనీ నువ్వు కూడా వస్తావా అన్నాడు. వద్దులేండి, నాకు వాళ్ళంతా కొత్త, వాళ్ళందరి మధ్య నాకు చాలా మొహమాటంగా ఉంటుంది అంది చిన్మయ్. ఆమె మొహంలోని దిగులు అతనికి చాలా బాధను కలిగించింది. చిన్మయ్, కోపమొచ్చిందా అని అడిగాడు చాలా సౌమ్యంగా. ఛ, ఇంత చిన్న పాయింట్ కోసం కోపం ఎందుకండి? మగవాడన్నాక అనేక సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి, మాకర్థం కాని అనేక బాధ్యతలుంటాయి. ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత మూడురాలినేమీ కాదు. మిమ్మల్ని బంగారు పంజరంలో బంధించాలని ఎప్పుడూ అనుకోవటం లేదు. కాకపోతే ఇంకా కొత్త కదూ, అలవాటు కాలేదు అంది చిన్మయ్. రాజీవ్ చాలా నిశ్చింతగా ఫీలై తేలికపడ్డ మనసుతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ అవర్లో తనూజ అతని గదిలోకి వచ్చింది. పుట్టినరోజు నాటి కన్నా ఈ వేళ కొంచెం ఎక్కువగా అలంకరించుకుంది. నిజంగా చాలా అందంగా ఉంది. ఖాళీ ఉన్నప్పుడు మీరెవరితోనూ కలవరేం? అంత రిజర్వ్డ్గా ఉండటం దేనికి అని అడిగింది. ఇతరులతో స్నేహం చేసిన కొద్దీ కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. ఎక్కువ పరిచయాలు ఉపయోగం కన్నా ఇబ్బందులనే కలగజేస్తూ ఉంటాయి. మీ ఆర్గ్యుమెంట్ నేను ఒప్పుకోను. నష్టం లేదు అన్నాడు నవ్వుతూ. పోనీ నేను కొంతవరకు అలవాటు పడ్డాగా నాతో స్నేహంగా ఉండవచ్చుగా. ఒక స్త్రీకి పురుషుడికి మామూలు స్నేహం అంతగా సాధ్యం కాదు. ఎక్కడో అక్కడ ఆకర్షణ చోటు చేసుకుంటుంది. అయితే మన మధ్య ఆకర్షణ ఉందంటారా? అతనేమీ మాట్లాడలేదు. పోనీ ఆకర్షణ ఉద్భవిస్తుందని అనుమానిస్తున్నారా? అతనప్పటికీ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడరేం? ఒక అందమైన యవ్వనాల చిలుకుతున్న ఆడదాన్ని చూస్తే ఆకర్షణ లేదంటే అతిశయోక్తి అవుతుంది. ఆకర్షణ ఉండడం వేరు, దాన్ని నిర్దాక్షిణ్యంగా అదిమెయ్యటం వేరు. అయితే మీలో ఉండి కూడా అదిమేస్తున్నారా? కావచ్చు. కారణం నాకిష్టం లేదు గనుక. ఎందుకిష్టం లేదు? అవతల నాకు భార్య, సంసార బంధం, నైతిక బాధ్యత అన్నీ ఉన్నాయి. ఆ వాతావరణం కలుషితం కాకూడదు కనుక. తనూజ ఓ నిమిషం మెదలకుండా నిలబడింది. ఆమె చేతులు టేబుల్ మీద ఆనించి ఆమె కొంచెం ముందుకు వంగి ఉంది. ఎందుకో ఆమె మనసు వణికినట్టయింది. ఒకవేళ ఆ ఆకర్షణ నాలో నుంచి కూడా బయలుదేరితే అది నాకు సంబంధించిన విషయం కాదు. కానీ అది మీ వైపుకు దూసుకు వస్తే పదునైన బాణాలతో గ్రుచ్చుకొని కొంతసేపు బాధ పెడుతుంది. కాస్త బాధ అంతే, అంతకన్నా హాని ఏమీ చేయదు. మీరు చెలించరా? చెలించకుండా ఎలా ఉంటాను? కానీ చెప్పానుగా, నిర్దాక్షిణ్యంగా అదిమేస్తానని. మీకు సారీ ఇలా అడుగుతున్నందుకు. వ్యామోహం, కోరిక కలగవా? కలుగుతాయి. అవి ఎక్కడ తీర్చుకోవాలో అక్కడ తీర్చుకుంటాను. మనసును అటూ ఇటూ బెగసనివ్వను. ఎందుకంత నిగ్రహం? అవతల వ్యక్తికి అన్యాయం చెయ్యకూడదన్న బాధ్యత. నా భార్య నా మీద ప్రసరింపజేసిన అద్భుతమైన ప్రభావం. ఆమె మౌనంగా నిలబడి టేబుల్ మీద వేళ్లు కదుపుతూ అతని వంక ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ నిర్మలమైన వలయం ముందు ఏ అగ్నికణమైనా ఆరిపోయి నిస్తేజమైపోతుందనిపించే నిశ్చలత్వం. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.